ప్రపంచ చమురు రవాణాకు లైఫ్ లైన్గా చెప్పుకుని హార్మోజ్ స్ట్రెయిట్లో కొత్త సర్వీస్ ఛార్జ్ విధానాన్ని అమలు చేసే దిశగా ఇరాన్ అడుగులు వేస్తూ ఉంది. ఇక్కడ నుంచి హార్మోజ్ స్ట్రెయిట్ నుంచి వెళ్ళాలి అనుకునే నౌకలపై సర్వీస్ ఛార్జ్ వసూలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ఫీజ్ అందరికీ ఒకేలా ఉండదు అని, యుద్ధ సమయంలో తమకు అండగా నిలిచిన దేశాలకు ప్రత్యేక రాయితీలు లేకపోతే మినహాయింపులు ఉండే అవకాశం ఉందని ఇరాన్ ఇప్పటికే ఇండికేషన్స్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ప్రపంచం అడుగుతున్న ప్రశ్న ఒక్కటే: భారత్కు కూడా ఈ సర్వీస్ ఛార్జ్ వర్తిస్తుందా, లేకపోతే ఇరాన్ మిత్రదేశంగా మినహాయింపు దక్కుతుందా? అసలు ఇరాన్ కొత్త ప్లాన్ వెనకాల ఉన్న కారణం ఏంటి? ప్రపంచ చమురు మార్కెట్పై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. ప్రపంచ దేశాలకు చమురు రవాణాలు అత్యంత కీలకమైన హార్మోజ్ స్ట్రెయిట్లో కొత్త సర్వీస్ ఛార్జ్ విధానాన్ని తీసుకురావాలని ఇరాన్ భావిస్తోంది. తమ ప్రాదేశిక జలాల పరిధిలో ఉన్న హార్మోజ్లో ప్రయాణించే నౌకల నుంచి సర్వీస్ ఫీజు వసూలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది సాధారణ టోల్ కాదు అని, సముద్ర భద్రత, నౌకల రాకపోకల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి సేవలకు సంబంధించిన ఫీజు అని ఇరాన్ చెబుతోంది. ఈ ప్రతిపాదనపై ఒమన్తో చర్చలు కొనసాగిస్తున్నట్లు ఇరాన్ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ఇరాన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటోంది అన్నది అర్థం కావాలంటే ముందు హార్మోజ్ స్ట్రెయిట్ ప్రాధాన్యం గురించి తెలుసుకోవాలి. ప్రపంచంలో సముద్ర మార్గంలో ట్రాన్స్పోర్ట్ అయ్యే క్రూడ్ ఆయిల్లో దాదాపు 5వ వంతు ఈ ఒక్క జలసంధి నుంచే వెళ్తూ ఉంటుంది. గల్ఫ్ దేశాల నుంచి ఏషియా, యూరోప్తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలకు ఈ రూట్ నుంచే చమురు సప్లై అవుతుంది. అందుకే హార్మోజ్లో ఏ చిన్న మార్పు జరిగినా ప్రపంచ చమురు మార్కెట్ కుప్పకూలిపోతుంది. అవును, ధరలు పెరిగిపోతాయి, షిప్పింగ్ ఖర్చులు ఆకాశాన్ని అంటుతాయి, అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. చైనాలోని ఇరాన్ అంబాసిడర్ అబ్దుల్ రెజా రెహమానీ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మోజ్ స్ట్రెయిట్లో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు నౌకల కదలికలను పర్యవేక్షించేందుకు ఒక కొత్త విధానం తీసుకొస్తున్నట్లు తేల్చి చెప్పారు. సముద్ర కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం, భారీ నౌకల రాకపోకల కారణంగా ఏర్పడే సమస్యలను ఎదుర్కోవడం కూడా ఈ చర్యలో భాగం అంటూ స్పష్టం చేశారు. అంతేకాదు, క్లిష్ట సమయంలో ఇరాన్కు మద్దతుగా నిలిచిన మిత్ర దేశాలకు ఈ సర్వీస్ ఫీజు విషయంలో ప్రత్యేక రాయితీలు, మినహాయింపులు కల్పించే అవకాశం కూడా ఉంది అని చెప్పుకొచ్చారు. అయితే దీని కారణంగా ఆయా దేశాలకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది అని అంతర్జాతీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి కూడా ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చారు. దీంతోపాటు ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజిమ్ గరీబాబాదీ కూడా మాట్లాడుతూ హార్మోజ్ స్ట్రెయిట్ సేఫ్టీ, సెక్యూరిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్లో ఈ హార్మోజ్ స్ట్రెయిట్ భద్రతను ఒమన్తో కలిసి పర్యవేక్షిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇతర దేశాలు సైనిక విన్యాసాలకు హార్మోజ్ జలసంధిని వేదికగా ఉపయోగించరాదు అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. హార్మోజ్ ప్రాంతం ఉద్రిక్తతలకు కాకుండా ఇంటర్నేషనల్ ట్రేడ్కు సురక్షిత మార్గంగా ఉండాలని ఆయన క్లారిటీ ఇచ్చారు. అదే టైంలో ఇరాన్ సూచించిన మార్గాన్ని పాటించకుండా ఒమన్ తీరానికి సమీపంగా ప్రయాణించేందుకు ప్రయత్నించిన 8 నౌకలను అధికారులు వెనక్కి పంపినట్లు షిప్పింగ్ డేటా నివేదికలు వెల్లడించాయి. ఈ పరిణామాలు హార్మోజ్ స్ట్రెయిట్లో కొత్త నియంత్రణలు అమల్లోకి వచ్చే అవకాశాలను సూచిస్తూ ఉన్నాయి. హార్మోజ్ స్ట్రెయిట్ నుంచి ప్రపంచ చమురు సరఫరాలు అధిక భాగం రవాణా అవుతూ ఉండడంతో, అంటే హార్మోజ్ స్ట్రెయిట్ ద్వారా ప్రపంచ చమురు సరఫరాలు అధిక భాగం రవాణా అవుతూ ఉండడంతో ఇరాన్ తీసుకోబోయే ఈ నిర్ణయం అంతర్జాతీయ చమురు మార్కెట్, షిప్పింగ్ రంగం, వీటితో పాటు ప్రపంచ వాణిజ్యం, వరల్డ్ ట్రేడ్పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరి ఫోకస్ ఈ కాంటాక్ట్స్లో భారతదేశంపైనే ఉంది. హార్మోజ్ స్ట్రెయిట్లో కొత్త సర్వీస్ ఫీజు అమలైతే అది భారత నౌకలకు కూడా వర్తిస్తుందా, లేకపోతే ఇరాన్తో ఉన్న సత్సంబంధాలు, చాబహార్ పోర్టు భాగస్వామ్యం, ఇంధన సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్కు ప్రత్యేక రాయితీ లేకపోతే మినహాయింపు ఇస్తుందా అనే చర్చ అంతర్జాతీయంగా సాగుతుంది. అయితే ఇప్పటివరకు భారత్కు సంబంధించిన ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని ఇప్పటివరకు ఇరాన్ ప్రకటించలేదు. కాబట్టి ఇండియాకు ఫీజు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరమైన చర్చగా మారింది. ఇరాన్ కొత్త సర్వీసు ఫీజు అంటే భారత్కు చమురు సరఫరా గురించి మాట్లాడుకునే సందర్భం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇరాన్ కొత్త సర్వీసు ఫీజు అంటే భారత్కు చమురు సరఫరా ఆగిపోతుందా, పెట్రోల్ కొరత వస్తుందా అంటే ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి లేదు. కానీ హార్మోజ్ స్ట్రెయిట్ నుంచి వచ్చే భారత చమురు ట్యాంకర్లపై అదనపు సర్వీసు ఫీజు కనుక పడితే దిగుమతి వ్యయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం షిప్పింగ్ ఖర్చులు, క్రూడ్ ఆయిల్ ధరలు, చివరికి దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలపై పరోక్షంగా పడే అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తూ ఉన్నారు.
అండ్ ఇక్కడ కొంచెం కాంటాక్ట్స్లో మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ట్యాక్స్ ఎక్కువ పడింది అనుకుందాం, ఖర్చు ఎక్కువైంది అనుకుందాం. అప్పుడేమవుతుంది, అక్కడ ఖర్చు ఎక్కువైంది కాబట్టి మన దగ్గర రాబోతుకి ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది. దాని ప్రభావం ఎండ్ యూజర్ అంటే సగటు వినియోగదారుని మీద పడుతుంది. ఇది క్లియర్ కట్గా చెప్పాలంటే. సో మొత్తంగా హార్మోజ్లో ఇరాన్ అమలు చేయబోయే సర్వీసు ఫీజు విధానం ప్రపంచ చమురు రవాణా రంగంలో కొత్త చర్చకు తెరతీస్తుంది. భారత్కు ఫీజు వర్తిస్తుందా, ప్రత్యేక రాయితీ దక్కుతుందా అన్నది ఇంకా అఫీషియల్గా ఎక్కడ డిక్లేర్ కాలేదు. అయితే ఈ నిర్ణయం అమలులోకి వస్తే ప్రపంచ షిప్పింగ్ వ్యయం, క్రూడ్ ఆయిల్ ధరలు, భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడిన దేశాల ఇంధన వ్యయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది అంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇరాన్ ప్రకటించబోయే తుది నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది. ప్రపంచ చమురు రవాణాకు లైఫ్ లైన్గా చెప్పుకుని హార్మోజ్ స్ట్రెయిట్లో కొత్త సర్వీస్ ఛార్జ్ విధానాన్ని అమలు చేసే దిశగా ఇరాన్ అడుగులు వేస్తూ ఉంది. ఇక్కడ నుంచి హార్మోజ్ స్ట్రెయిట్ నుంచి వెళ్ళాలి అనుకునే నౌకలపై సర్వీస్ ఛార్జ్ వసూలు చేయాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ఫీజ్ అందరికీ ఒకేలా ఉండదు అని, యుద్ధ సమయంలో తమకు అండగా నిలిచిన దేశాలకు ప్రత్యేక రాయితీలు లేకపోతే మినహాయింపులు ఉండే అవకాశం ఉందని ఇరాన్ ఇప్పటికీ ఇండికేషన్స్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ప్రపంచం అడుగుతున్న ప్రశ్న ఒక్కటే, భారత్కు కూడా ఈ సర్వీస్ ఛార్జ్ వర్తిస్తుందా, లేకపోతే ఇరాన్ మిత్రదేశంగా మినహాయింపు దక్కుతుందా? అసలు ఇరాన్ కొత్త ప్లాన్ వెనకాల ఉన్న కారణం ఏంటి? ప్రపంచ చమురు మార్కెట్పై దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఈ స్టోరీలో క్లియర్గా తెలుసుకుందాం. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ స్ట్రీమ్. నేను సచిన్. ప్రపంచ దేశాలకు చమురు రవాణాలు అత్యంత కీలకమైన హార్మోజ్ స్ట్రెయిట్లో కొత్త సర్వీస్ ఛార్జ్ విధానాన్ని తీసుకురావాలని ఇరాన్ భావిస్తూ ఉంది. తమ ప్రాదేశిక జలాల పరిధిలో ఉన్న హార్మోజ్లో ప్రయాణించే నౌకల నుంచి సర్వీస్ ఫీజు వసూలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది సాధారణ టోల్ కాదు అని, సముద్ర భద్రత, నౌకల రాకపోకల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి సేవలకు సంబంధించిన ఫీజు అని ఇరాన్ చెబుతోంది. ఈ ప్రతిపాదనపై ఒమన్తో చర్చలు కొనసాగిస్తున్నట్లు ఇరాన్ అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ఇరాన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటోంది అన్నది అర్థం కావాలంటే ముందు హార్మోజ్ స్ట్రెయిట్ ప్రాధాన్యం గురించి తెలుసుకోవాలి. ప్రపంచంలో సముద్ర మార్గంలో ట్రాన్స్పోర్ట్ అయ్యే క్రూడ్ ఆయిల్లో దాదాపు 5వ వంతు ఈ ఒక్క జలసంధి నుంచే వెళ్తూ ఉంటుంది. గల్ఫ్ దేశాల నుంచి ఏషియా, యూరోప్తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలకు ఈ రూట్ నుంచే చమురు సప్లై అవుతుంది. అందుకే హార్మోజ్లో ఏ చిన్న మార్పు జరిగినా ప్రపంచ చమురు మార్కెట్ కుప్పకూలిపోతుంది. అవును, ధరలు పెరిగిపోతాయి, షిప్పింగ్ ఖర్చులు ఆకాశాన్ని అంటుతాయి, అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. చైనాలోని ఇరాన్ అంబాసిడర్ అబ్దుల్ రజా రెహమానీ దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. హార్మోజ్ స్ట్రెయిట్లో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు నౌకల కదలికలను పర్యవేక్షించేందుకు ఒక కొత్త విధానం తీసుకొస్తున్నట్లు తేల్చి చెప్పారు. సముద్ర కాలుష్యాన్ని కంట్రోల్ చేయడం, భారీ నౌకల రాకపోకల కారణంగా ఏర్పడే సమస్యలను ఎదుర్కోవడం కూడా ఈ చర్యలో భాగం అంటూ స్పష్టం చేశారు. అంతేకాదు, క్లిష్ట సమయంలో ఇరాన్కు మద్దతుగా నిలిచిన మిత్ర దేశాలకు ఈ సర్వీస్ ఫీజు విషయంలో ప్రత్యేక రాయితీలు, మినహాయింపులు కల్పించే అవకాశం కూడా ఉంది అని చెప్పుకొచ్చారు. అయితే దీని కారణంగా ఆయా దేశాలకు ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉంది అని అంతర్జాతీయ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ కూడా ఒక క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చారు. దీంతోపాటు ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజిమ్ గరీబాబాదీ కూడా మాట్లాడుతూ హార్మోజ్ స్ట్రెయిట్ సేఫ్టీ, సెక్యూరిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్లో ఈ హార్మోజ్ స్ట్రెయిట్ భద్రతను ఒమన్తో కలిసి పర్యవేక్షిస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇతర దేశాలు సైనిక విన్యాసాలకు హార్మోజ్ జలసంధిని వేదికగా ఉపయోగించరాదు అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. హార్మోజ్ ప్రాంతం ఉద్రిక్తతలకు కాకుండా ఇంటర్నేషనల్ ట్రేడ్కు సురక్షిత మార్గంగా ఉండాలని ఆయన క్లారిటీ ఇచ్చారు. అదే టైంలో ఇరాన్ సూచించిన మార్గాన్ని పాటించకుండా ఒమన్ తీరానికి సమీపంగా ప్రయాణించేందుకు ప్రయత్నించిన 8 నౌకలను అధికారులు వెనక్కి పంపినట్లు షిప్పింగ్ డేటా నివేదికలు వెల్లడించాయి. ఈ పరిణామాలు హార్మోజ్ స్ట్రెయిట్లో కొత్త నియంత్రణలు అమల్లోకి వచ్చే అవకాశాలను సూచిస్తూ ఉన్నాయి. హార్మోజ్ స్ట్రెయిట్ నుంచి ప్రపంచ చమురు సరఫరాలు అధిక భాగం రవాణా అవుతూ ఉండడంతో, అంటే హార్మోజ్ స్ట్రెయిట్ ద్వారా ప్రపంచ చమురు సరఫరాలు అధిక భాగం రవాణా అవుతూ ఉండడంతో ఇరాన్ తీసుకోబోయే ఈ నిర్ణయం అంతర్జాతీయ చమురు మార్కెట్, షిప్పింగ్ రంగం, వీటితో పాటు ప్రపంచ వాణిజ్యం, వరల్డ్ ట్రేడ్పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరి ఫోకస్ ఈ కాంటాక్ట్స్లో భారతదేశంపైనే ఉంది. హార్మోజ్ స్ట్రెయిట్లో కొత్త సర్వీస్ ఫీజు అమలైతే అది భారత నౌకలకు కూడా వర్తిస్తుందా,
లేకపోతే ఇరాన్తో ఉన్న సత్సంబంధాలు, చాబహార్ పోర్టు భాగస్వామ్యం, ఇంధన సహకారాన్ని దృష్టిలో పెట్టుకొని భారత్కు ప్రత్యేక రాయితీ లేకపోతే మినహాయింపు ఇస్తుందా అని చర్చ అంతర్జాతీయంగా సాగుతుంది. అయితే ఇప్పటివరకు భారత్కు సంబంధించిన ఎలాంటి అధికారిక నిర్ణయాన్ని ఇప్పటివరకు ఇరాన్ ప్రకటించలేదు. కాబట్టి ఇండియాకు ఫీజు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరమైన చర్చగా మారింది. ఇరాన్ కొత్త సర్వీసు ఫీజు అంటే భారత్కు చమురు సరఫరా గురించి మాట్లాడుకునే సందర్భం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం. ఇరాన్ కొత్త సర్వీసు ఫీజు అంటే భారత్కు చమురు సరఫరా ఆగిపోతుందా, పెట్రోల్ కొరత వస్తుందా అంటే ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి లేదు. కానీ హార్ముజ్ స్ట్రెయిట్ నుంచి వచ్చే భారత చమురు ట్యాంకర్లపై అదనపు సర్వీసు ఫీజు కనుక పడితే దిగుమతి వ్యయం పెరిగే అవకాశం ఉంటుంది. ఆ ప్రభావం షిప్పింగ్ ఖర్చులు, క్రూడ్ ఆయిల్ ధరలు, చివరికి దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలపై పరోక్షంగా పడే అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ కొంచెం కాంటాక్ట్స్లో మాట్లాడుకుందాం. ఫర్ సపోజ్ అక్కడి నుంచి వచ్చేటప్పుడు ట్యాక్స్ ఎక్కువ పడింది అనుకుందాం, ఖర్చు ఎక్కువైంది అనుకుందాం. అప్పుడేమవుతుంది, అక్కడ ఖర్చు ఎక్కువైంది కాబట్టి మన దగ్గర రాబోతుకి ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది. దాని ప్రభావం ఎండ్ యూజర్ అంటే సగటు వినియోగదారుని మీద పడుతుంది. ఇది క్లియర్ కట్గా చెప్పాలంటే. సో మొత్తంగా హార్మోజ్లో ఇరాన్ అమలు చేయబోయే సర్వీసు ఫీజు విధానం ప్రపంచ చమురు రవాణా రంగంలో కొత్త చర్చకు తెరతీస్తుంది. భారత్కు ఫీజు వర్తిస్తుందా, ప్రత్యేక రాయితీ దక్కుతుందా అన్నది ఇంకా అఫీషియల్గా ఎక్కడ డిక్లేర్ కాలేదు. అయితే ఈ నిర్ణయం అమలుకి వస్తే ప్రపంచ షిప్పింగ్ వ్యయం, క్రూడ్ ఆయిల్ ధరలు, భారత్ లాంటి దిగుమతులపై ఆధారపడిన దేశాల ఇంధన వ్యయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది అంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇరాన్ ప్రకటించబోయే తుది నిర్ణయంపై ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంది.